సగ్గుబియ్యం బియ్యపిండి మురుకులు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, రెండింటి కాంబినేషన్స్తో చక్కగా మురుకులు ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం. రెడీ మరైతే. ఓకే, ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనము బియ్యంని సగ్గు బియ్యం వేసి మిక్సీ పట్టేసుకో. ఓకే, అంతకంటే ముందు స్టవ్ ఆన్ చేసుకుని నూనె వేడి చేసుకో. ఓకే ఓకే, ఇప్పుడు మీకు మిక్సీ జార్ కావాలి కదా? మిక్సీ జార్ కావాలి. ఇది స్టవ్ కొంచెం సిమ్లో పెట్టేస్తాను. ఓకే, ఇది నేను వేస్తున్న బియ్యము. ఒక కప్పు బియ్యంకి ఒక 2 స్పూన్ అంతా సగ్గు బియ్యం వేస్తాను. ఓకే, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, దీన్ని మనము మిక్సీ పట్టుకోవాలి. వెళ్ళి మిక్సీ పట్టుకుని వచ్చేది. అయిపోయిందా? అయిపోయింది, తీసుకొచ్చేయండి. మనం ఒకటి మిక్సింగ్ బౌల్ తీసుకున్నాము. ఓకే, ఒకసారి చూడండి ఎలా ఉండాలో పిండి చూస్తాను. చూడండి, వెరీ సాఫ్ట్ గా ఉంది. సాఫ్ట్ గా ఉంటుంది. ఓకే, మనం గిన్నెకి వేసేటప్పుడు అయితే ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. ఓకే, అంటే పిండి మరక వేస్తే వాడు చాలా సాఫ్ట్ గా ఇస్తాడు కాబట్టి ఆ విధంగానే మనం ఇంట్లో చేసుకోవాలి. ఒక ఎక్కువ తిప్పాలి. 1/2 కేజీ బియ్యానికి ఒక అర్ధపావు సగ్గు బియ్యం వేసుకొని, ధనియాలు, జీలకర్ర ఒక 2 స్పూన్ అంతా వేసుకొని పట్టిస్తే మనం ఇంకా చాలా బాగా వస్తాయి, సాఫ్ట్గా వస్తాయి మురుకులు కూడా. ఇప్పుడు మురుకులు అంటే కురుకురు అన్నట్టు ఉండాలి కదా? అవునవును కదా, అంతేగా. అట్లా దీంట్లో ఇప్పుడు మనం కాస్తంత చిల్లీ పౌడర్, కాస్తంత సాల్ట్, కొంచెం పసుపు, కొద్దిగా వామ. ఓకే, వామ ఎప్పుడు ఇలా కొంచెం నలిపి వేసుకుంటాం, ఎందుకంటే దాని ఘాటుతనం అనేది రావడానికి. దీంట్లో కొంచెం వేడి చేసిన ఆయిల్ వేసుకోవాలి. ఓకే, గుల్లగా కరకరలా ఆడడానికి వేడి ఆయిల్ వేయాలంటే కొంచెం. ఓకేనా? చాలు. దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం కలపాలి. పిండి కాస్త మనం చూసుకునే కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ పడుతుంది కదా. పిండి కలపడం అయితే అయిపోయింది. సో కొంచెం మనకి అలా చిన్నగా జారు ఉంటేనే మంచిది, ఎందుకంటే ఈజీగా నొక్కడానికి రావాలి కదా, ఒత్తడానికి రావాలి. సరే, అయితే ఇప్పుడు మీకు ఇది మురుకుల జంతికలు మనం వేసాం. ఆయిల్ రాస్తారా? కొంచెం ఆయిల్ రాసి దీనికి దీంట్లో పిండి వేసుకోవాలి. కొంచెం దీంట్లో పిండి ఇలా నింపేసుకొని మనం మెల్లిమెల్లి కొద్దిగా మురుకులు వేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. పిల్లలు తినడానికి స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటాయి. భార్గవి గారు, ఎస్, మురుకులు రెడీ అయిపోయినాయి. తీసేద్దామా? ఇంకా తీసేయాలి.
ఎన్ని కావాలంటే అన్ని నిల్వ ఉంచుకోవడానికి చక్కగా ఇవి బెస్ట్ మురుకులు, మంచి టైం పాస్. మళ్ళీ సాబుదానా సగ్గుబియ్యం అనేది కాల్షియం ఉంటుంది అందులో, జిగురు పదార్థం కదా. ఇవాళ రేపు చిన్న ఏజ్లోనే మోకాలు నొప్పులు అవి ఇవి అంటారు కదా. అవును, పిల్లలకి కూడా పెద్దోళ్ళకి కూడా అందరికీ చాలా మంచి హెల్తీ ఫుడ్ అన్నమాట. అవును. సో రెడీ అయిపోయిందండి, సగ్గుబియ్యం బియ్యపిండి మురుకులు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సగ్గుబియ్యం బియ్యపిండి మురుకులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, నూనె, వాము, బియ్యపిండి. సగ్గుబియ్యం బియ్యపిండి మురుకులు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం, సగ్గుబియ్యం, జీలకర్ర, ధనియాలు వేసి మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో కారం, ఉప్పు, పసుపు, వాము వేసి కొద్దిగా వేడి నూనె వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత సరిపడా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత మురుకుల అచ్చుకి నూనె రాసుకుని కలిపి పెట్టుకున్న పిండిని అందులో పెట్టి మురుకుల్లాగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం బియ్యపిండి మురుకులు రెడీ.